अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंడి। మనము బృహదారణ్యక ఉపనిషత్తులో 3వ అధ్యాయంలో 3వ బ్రాహ్మణం చెప్పుకుంటున్నాము. అది నేను చెప్పుకున్నాము, ఆ విషయాన్ని మళ్ళీ చూద్దాము. ఇక్కడ జనక మహారాజు యొక్క సభలో యాజ్ఞవల్క్య మహర్షిని అక్కడ ఉండేటువంటి పండితులందరూ కూడా, పాంచాల పండితులందరూ కూడా అతను ప్రశ్నిస్తున్నారు. అందులో ముందుగా మనం చూసాము, ఆర్తభాగనే ప్రశ్నించాడు. ఇప్పుడు బ్రిడ్జు ఋషి, బ్రిడ్జు బ్రాహ్మణుడు యాజ్ఞవల్క్య మహర్షిని లేచినప్పుడు ప్రస్తావిస్తున్నాడు. అదేంటో చూద్దాం. చూడండి, అతని పేరు బ్రిడ్జు బ్రాహ్మణుడు అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. అథహ ఏనం బుజ్జుర్ లౌహ్యాయని పప్రచ్ఛ. లాహ్యాయని పప్రచ్ఛ యాజ్ఞవల్క్య ఇతి. హ ఉవాచ మద్రేషు చరకాః పర్యవ్రజామ తే పంచాలస్య కాప్యస్య గృహాన్ ఐమ. ఇది ఈ ధాతుకు మధ్యం ఉత్తమ పురుష బహువచనంలో ఐమ వస్తున్నాడు. ఐమ తస్య ఆసీత్ దుహిత గంధర్వ గృహీత తం అపరిచ్ఛామ ఓ అసీతి. సో అబ్రవీత్ సుధన్వ అంగిరస ఇతి. తం యదా లోకానాం అంతాన్ అపరిచ్ఛామ అథ ఏనం అబ్రూమ క్వ పరీక్షితాః అభవన్ ఇతి. క్వ పరీక్షితాః అభవన్ స త్వాం పృచ్ఛామి యాజ్ఞవల్క్య క్వ పరీక్షితాః అభవన్ ఇతి. క్వ పరీక్షితాః అభవన్ ఇతి. ఇక్కడ ఏమంటున్నా అంటే, బ్రిడ్జు లాహ్య అనే వంశంలో ఉత్పన్నమైనటువంటి బ్రిడ్జు బ్రాహ్మణుడు అడిగాడు ఇక్కడ యాజ్ఞవల్క్య మహర్షిని. యాజ్ఞవల్క్య అని సంబోధిస్తూ అడిగాడు. ఆ ఉవాచ ఏమడిగాడు? మద్రేషు చరకాః పర్యవ్రజామ అంటే మద్రదేశంలో చిరకా అంటే అధ్యయనార్థము వీళ్ళంతా బ్రాహ్మణులంతా కలిసి, స్నేహితులంతా కలిసి వాళ్ళు పర్యవ్రజామ అంటే తిరుగుతూ ఉండేదన్నమాట. అది తిరుగుతూ తే పంచాలస్య కాప్యస్య గృహాన్ ఐమ. వాళ్ళు అలాగ వెళ్తూ ఆ పంచాల అనే పేరు గల కాపి అనే పాంచాల అనే వ్యక్తి గల కాపీ గోత్రంలో ఉత్పన్నమైనటువంటి పాంచాల పేరు గల వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి వరకు వెళ్ళేదన్నమాట. పాంచాలస్య కాప్యస్య గృహాన్ ఐమ, ఆ ఇంటికి వెళ్ళేదన్నమాట. పాంచాల ఋషి నామకే ఇంటికి వెళ్ళేది. అక్కడ అతనికి తస్య ఆసీత్ దుహిత, అతనికి ఒక పుత్రి ఉండేదంట. ఎవరికి? ఈ పాంచాలనికి పతంచలస్య, పాంచాల కాదు కదా, పతంచలస్య కాప్య, పతంచల అనే పేరు గల వ్యక్తికి ఒక పుత్రి ఉండేది. ఏం పేరు? పతంచల అనే వ్యక్తికి ఒక పుత్రి. ఏం పేరు ఇక్కడ ఏం ఇవ్వలేదు. తస్య ఆసీత్ దుహిత, అతనికి ఒక పుత్రి ఉంది. దుహిత అని ఇక్కడ పుత్రి అంట. దుహిత అంటే దూరే హిత దుహిత అని చెప్పిన నిఘంటుల్లో మనం ఒక నిర్వచనం చెప్పుకుంటాం. దుహిత అంటే ఎప్పుడు ఆడపిల్ల అంటే మనం చెప్తుంటే కదా, మన తెలుగు సామాన్యంగా వచ్చిన ప్రకారం ఆడపిల్ల, ఇక్కడ ఈడపిల్ల కాదు, ఇక్కడ ఆడపిల్ల కూడా ఆడపిల్ల దూరంగానే ఉంటుంది. అదే దుహిత, దూరే హిత, ఎప్పుడు హిత అని దూరంగానే ఉంటుంది, మన దగ్గర ఉండదు అన్నమాట. అందుకే దూరే హిత దుహిత అంటామన్నమాట. ఆడపిల్లను దుహిత శబ్దంతో చెప్పుకున్నాం. దానికి దూరే హిత దుహిత అని చెప్పి నిఘంటులు నిర్వచనం ఇలాగా చెప్పుకుంటున్నాం. అస్తు. సో అతనికి ఒక పుత్రి ఉండంట, అది పతంజలి అనే ఋషి బ్రాహ్మణుడికి. అస్తు. సో ఇప్పుడు గంధర్వ గృహీత, ఆమె ఎవరు? గంధర్వ వివాహం చేసుకుందంట. ఒక మంచి వినయ సంపన్నుడైనటువంటి విద్వాంసుడైనటువంటి ఒక వ్యక్తిని
గంధర్వ గృహీత. గంధర్వ వివాహం అంటే ఏంటి అప్పట్లో? అంటే ఒకరికొకరు ఇష్టపూర్వకంగా చేసుకునేమాట. కొందరిది ఇప్పుడు స్వయం వరం వివాహాలు ఉంటాయి. అవి అక్కడ వాళ్ళ సామర్థ్యం, అనేక మంది ఉంటారు. వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు గుణగణాలను బట్టి వాళ్ళ పౌరుషత్వాన్ని చూపిస్తూ అలాగే వాళ్ళ ప్రదర్శన చూపిస్తూ గెలుపొందినప్పుడు గెలిచినప్పుడు తీసుకోవడం స్వయం వివాహంలో ఏదైనా కావచ్చు. ఇక్కడ గంధర్వ వివాహం ఎలా ఉంటుందంటే పరస్పరం ఒకరికొకరు మనసు కలిసిన తర్వాత ఒకరు ఇష్టపడ్డాక అది చెప్పి పంచభూతాల సాక్షిగా అంటే ఏదైనా పెద్దల సాక్షిగా చెప్పి గంధర్వ వివాహం చేసుకుంటా అని చెప్పి చేసుకోవడం అనమాట. అలాగా ఈమె ఎవరు పతంచల అనే వ్యక్తి యొక్క కుమార్తె దుహిత కుమార్తె వ్యక్తిలో గంధర్వ వివాహం చేసుకున్నాడు. అదే గంధర్వ గృహీత అని చెప్పుకున్నాం. తమ అపరిచ్చామ అతని యొక్క గృహీత ఎవరైతే ఉన్నారో ఎవరైతే పెళ్లి చేసుకుందో గంధర్వుడు అనే వ్యక్తికి అతనితో వీళ్ళు అడిగారు అనమాట. ఎవరు ఈ వచ్చినటువంటి పరిభ్రమం చేస్తున్నారు ఇదంతా బ్రాహ్మణులు వాళ్ళు అడిగారు అనమాట. తమ్ అపరిచ్చామ కో అసీతి, మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేట్టుగా కో అసీతి. సో అబ్రవీత్ అప్పుడు ఆ గంధర్వుడు చెప్పామట, సుధన్వా అంగిరస, నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు అంటే కో అసీతి అంటే నువ్వు ఏ వంశంలో ఉత్పన్నమయ్యో అంటే నీ పరిచయం ఏంటి, రకంగా అడగడానికి తాత్పర్యం అంటే కో అసి అంటే నీ యొక్క పరిచయం ఏంటి, నువ్వు ఏ పేరుతో ప్రసిద్ధమై ఉన్నావు, ఏ పేరుతో ఏ వంశంలో ఉత్పన్నమై ఉన్నావు, ఏ విద్య అర్జించి ఉన్నావు అని చెప్పి అడగటం అనమాట. నువ్వు ఎవరు, నీ పేరేంటి అన్నట్టుగా అడగటం అనమాట. అప్పుడు సో అబ్రవీత్ అతను గంధర్వుడు చెప్పాడు, సుధన్వా నామ అంగిరస ఇది. సుధన్వా అని పేరు కదా అంగిరస అని చెప్పి. అప్పుడు అంగిరస ఎట్లా వచ్చిందంటే ఆ గోత్రం పేరు చెప్తే మహాన్ విద్వాంసుల పని తెలిసిపోయామాట. వాళ్ళని వ్యక్తి యొక్క శిష్యుడు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట, అంత ప్రసిద్ధి ఉండేవాట అప్పట్లో. అలాగా సుధన్వా అంగిరస ఇది అని చెప్పి రకం సమానం చెప్పాడు. తం యదా లోకానాం అంతాన్ అపృచ్ఛామ, తం యదా లోకాల యొక్క అంతాన్ని అడిగినప్పుడు అతని విషయంలో బాగా పరిభ్రమం చేశాడు. లోకాల యొక్క అంతాన్ని అడుగుతా అని చెప్పి ప్రశ్నించామట. లోకానాం అంతాన్ అపృచ్ఛామ అత ఏనం అబ్రూమ. ఈ విషయంలో ఆ ప్రశ్న అడిగాము, అదే విషయం ఇప్పుడు నేను అడుగుతున్నామట. అత ఏనం అబ్రూమ, ఈ రకంగా అడుగుతున్నాను ఏంటంటే అత ఏనం అబ్రూమ క్వా పరీక్షితాహ అభవన్యతి, పరీక్షితులు ఎక్కడ ఉంటారు అని చెప్పి అక్కడ అతన్ని అడిగామట. నువ్వు లోకాలను బాగా తిరిగావు కదా, ఆ సుధన్వను ఇక్కడ అడిగేదాం, బ్రాహ్మణులు అడిగేదామట. లోకానం అంతాన్ అపరిచ్ఛామ అథ ఏతద్ ఏనం అబ్రూమ, ఈ రకంగా ఇతన్ని అడిగారు. క్వా పరీక్షితాహ అభవన్యతి, ఆ పరీక్షలు ఎక్కడ ఉంటారు అని ఆ రకం ప్రశ్నించారట. అదే విషయాన్ని ఇప్పుడు తీసుకుని ఆ ప్రశ్న ఇక్కడ కూడా ఈయన అడుగుతున్నాడు. మేము అలాగా ఆ దృష్టాన్ని చెప్తే ఇక్కడ చెప్తున్నామాట. క్వా పరీక్షితాహ అభవన్ సా త్వాం పరీక్ష, అది నేను నిన్ను అడుగుతున్నామాట ఇక్కడ యాజ్ఞవల్క్య అని అడుగుతున్నా. క్వా పరీక్షితాహ అభవన్యతి, నీకు తెలిసి నువ్వు చెప్పు దానికి సమాధానం. ఆ రకం ఇలా వెళ్తున్నప్పుడు జరిగినప్పుడు మాకు సుధన్వ ఆంగిరస మాకు ఈ ప్రశ్న అడిగాము, ఆ ప్రశ్న సమాధానం రకం చెప్పదు, ఈ ప్రశ్న నేను అడుగుతున్నాను నాకు సమాధానం చెప్పు. అందుకే క్వా పరీక్షితాహ అభవన్సా త్వాం పరీక్షామి, నిన్ను అడుగుతున్నాను యాజ్ఞవల్క్య. క్వా పరీక్షితాహ అభవన్యతి, పరీక్షితులు ఎక్కడ ఉంటారు అంటే అశ్వమేధ యజ్ఞం చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు, వారి యొక్క స్థితిగతి ఏమిటి అని ఈ రకంగా ప్రశ్నించాలన్నమాట. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి సమానం చెప్తున్నాడు. సాహా ఉవాచ, నేను చెప్పి నిశ్చయంగా చెప్తున్నాడు. వైసో అగచ్చన్ వై తే తద్ ఎత్ర అశ్వమేధయాజినో గచ్చంతి ఇతి. సో అగచ్చన్ వై తే తద్ ఎత్ర అశ్వమేధయాజినో గచ్చంతి ఇది అంటే వానికి సమాధానం చెప్పారంటే నిశ్చయంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాడు. గచ్చన్ వై తే తద్ ఎత్ర అశ్వమేధ యాజినో గచ్చంతి, అశ్వమేధ యాజకులు ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే అశ్వమేధ యాజ్ఞం చేసే వాళ్ళు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతారు. అంటే అప్పట్లో ఈ అశ్వమేధ యజ్ఞం చేసిన వాళ్ళంతా బ్రహ్మలోకానికి వెళ్ళిపోయేవాళ్ళండి. అంటే మంచి పుణ్యకర్మ చేసిన వాళ్ళంతా ఉత్తమ లోకాన్ని బ్రహ్మలోకాన్ని పొందేవాళ్ళు అన్నమాట. అందుకే సో అగచ్చన్ వై తే తద్ ఎత్ర అశ్వమేధ యాజనో గచ్చంతి ఇది, వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళి ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే అశ్వమేధ యజ్ఞం చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళిపోయారు. క్వా అశ్వమేధయాజినో గచ్చంతి ఇది. ఇక్కడ మళ్ళీ అశ్వమేధ యజ్ఞం చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళేదా. ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జు మళ్ళీ అడిగామంట. సరే అశ్వమేధ యజ్ఞం చేసే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు,
క్వ అశ్వమేధ యాజినో గచ్చంతి ఇది. అక్కడ అడిగాడు కదా, అక్కడ అశ్వమేధ యజ్ఞం చేసే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వెళ్తాడు. అశ్వమేధ యాజినో క్వ గచ్చంతి ఇది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని అదే ప్రశ్న మళ్ళీ అడిగినప్పుడు అశ్వమేధ ఎక్కడికి వెళ్తా అన్నప్పుడు ద్వాత్రింశతం అంటే 32 రోజులు, అంటే 30 సమయం అంటే 32 దినములు కలుగుతుంది, అంటే 32 రోజులు పడుతుంది. అది ఏ రకంగా అంటే సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తున్నాడు దానికి అస్తమించేంత వరకు వెళ్ళడానికి ఒక దేవరథానికి 32 రోజులు సమయం పడుతుందన్నమాట. అంటే ఈ రకంగా దేవరథానికి ఈ రకంగా సంకేతించదన్నమాట. అందుకే ద్వాత్రింశతం వై దేవరథ ఆహ్వాయాని, ఆ దేవతము అంత టైం పడుతుంది వెళ్ళడానికి అని చెప్పి చెప్పుకున్నామట. అయం లోక అంటే ఈ లోకాన్ని వరకు వెళ్ళడానికి ఈయనకి 32 రోజుల సమయకాలం పడుతుంది. సమంతం పృథివీ ద్విస్తావత్, కానీ ఇది పృథివీకి రెండింతలు ఉంటున్నమాట. ఎంత ఉంటుంది? రెండింతలు ఉంటున్నమాట. అంటే దానికి రెట్టింపు ఉంటున్నమాట. పృథివీ ద్విస్తావత్ పదియేతి తాహ సమంతం పృథివీ ద్విస్తావత్ సముద్ర. ఈ పృథివీ కంటే రెండింతలు మళ్ళా సముద్రం ఉంటుంది. పదియేతి అని 4 వైపులా దానికి ఎక్కువగా అతిరిక్తంగా రెట్టింపుగా ఈ ముందు పృథివీ ఉంది చెప్పుకున్నాము, ఆ పృథివీ కంటే రెండింతలు సముద్రం ఉంటుంది చెప్పుకున్నామట. తద్ యావతి క్షురస్య ధార యావద్వా మక్షికాయాః పత్రం తావద్ అంతరేణ ఆకాశ. అంటే ఇక్కడ మళ్ళా ఈ పృథివీకి అలాగే సముద్రానికి దగ్గరలో అతి సమీపంగా ఎలా ఉంటుందంట, క్షురస్య ధార అంటే క్షురాకి ధార అంటే ఒక కత్తి, పదునైన కత్తి ఎలా ఉంటుంది, వాటి యొక్క ధార ఏ విధంగా ఉంటుందో, అలాగే మక్షికాయాః పత్రం. మక్షికాయాః పత్రం అంటే ఒక పక్షి యొక్క రెక్క. ఇక్కడ మక్షిక అంటే ఇక్కడ మక్షిక యొక్క రెక్క అంటే దాని రెక్కలు ఏ విధంగా ఉంటాయో దాని యొక్క అంత పల్చగా ఉంటాయో అంత వ్యత్యాసంలో, అంత డిఫరెంట్ లో, తేడాలో సమీపంగా ఆకాశం ఉంటుందంట. అంటే పృథివీకి సముద్రానికి మనం చూస్తాం, దూరం చూసినప్పుడు, మనకి దూరంగా సూర్యుని చూసినప్పుడు అక్కడ ఆకాశం ఆ పృథివీ రెండు ఆనుకున్నట్టుగా అనిపిస్తాయి. మన కొండ ప్రాంతాలు చూసినా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు దూరంగా చూస్తూ ఉంటే ఆ సముద్రము, ఈ ఆకాశము లేదా సముద్రము, పృథివీ రెండు ఏకమైనట్టుగా కనిపిస్తాయి అన్నమాట. దూరంగా చూసినప్పుడు అవి దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయి అన్నమాట. అలాగా అంటే ఎంతో విశాలంగా ఉంటుంది పృథివీ అనేది, మనకి అలా ఖచ్చితంగా వాస్తవం అలా కనిపిస్తున్నట. అందుకే ఇక్కడ తద్ యావతి క్షురస్య ధార యావద్వా మక్షికాయాః పత్రం తావద్ అంతరైన, అంత డిఫరెంట్ లో, అంత వ్యత్యాసంలో, భేదంలో ఆకాశం ఉంటుంది. దాన్ని ఇంద్ర సుపర్ణో భూత్వా, ఆ ఇంద్రుడు సుపర్ణో భూత్వదని వాయవే ప్రాయచ్చత్, అందులో కలిసిపోయి ఆ ఇంద్రుడు దాంట్లో అంటే వాయు మార్గం ద్వారా ఆ బ్రహ్మలోకాన్ని పొందగలిగాడు. ఇంద్ర సుపర్ణో భూత్వా వాయవే ప్రాయచ్చు, వాయు మార్గం తోటి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అందుకే తాను వాయు ఆత్మనీదిత్వ, అప్పుడు వాయు ఆత్మనీదిత్వ, ఆ వాయువులోకి వెళ్ళిపోయినప్పుడు వాయు అంటే వాయు మహాభూతం, వాయుతత్వం అయితే ఉందో ఆత్మనీదిత్వ, తనలో ఆత్మ ధారణ చేసుకొని, అంటే ఎవరైతే ఇక్కడ ఈ రకంగా వెళ్ళేదో తన ఆత్మ ధారణ చేసుకొని, అంటే పిండంలో ఉండేటువంటి వాయుతత్వాన్ని, ప్రాణతత్వాన్ని ఆ వాయువులో ఉండేటువంటి తత్వంలో విలీనం చేసుకున్నామట. అంటే బ్రహ్మతో యుక్తం చేసుకున్నామట. తను వాయు ఆత్మనీదిత్వ అంటే ధారణ చేసుకుని తత్ర అగమయ ఎత్ర అశ్వమేధ యాజ్ఞో అభవన్, అంటే ఈ వాయు మాధ్యంతో, వాయు మహాభూతం తోటి వాళ్ళు అశ్వమేధ యజ్ఞం చేసే వాళ్ళు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వాళ్ళు వెళ్ళిపోయారు. తత్ర అగమయత్ ఎత్ర అశ్వమేధ యాజ్ఞో అభవన్ ఇది ఏవం ఇవ, ఇలాగే వై స వాయుం ఏవ ప్రశంస, అంటే వాయుని ఇక్కడ ప్రశంసించారంట. అంటే వాయు మాధ్యంతో వాళ్ళు ఆ బ్రహ్మలోకాన్ని పొందగలుగుతారు. అంటే పృథ్వీతత్వాన్ని యొక్క రహస్యాన్ని, అలాగే సముద్రం యొక్క తత్వాలకు మధ్య సమీపంగా ఉన్నటువంటి వాయుతత్వంతో, వాయుతత్వ మాధ్యంతో వాళ్ళు బ్రహ్మలోకాన్ని పొందగలుగుతామని చెప్తున్నారు. ఎక్కడైతే ఆ వాయు మాధ్యంతో అశ్వమేధ యాగం చేసే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో, అంటే ఏ లోకంలో అయితే ఉంటారో అక్కడ ఈ వాయు మాధ్యంతో వాళ్ళు వెళ్ళగలుగుతారు. అంటే మనస్సు మాధ్యంతో, అంటే పిండంలో ఉన్న వాయుతత్వం అంటే ప్రాణతత్వ మాధ్యంతో వాళ్ళు వెళ్ళగలుగుతారు. అందుకే ఇక్కడ వాయుమేవ ప్రశంస అని చెప్పుకున్నాడు. వాయునే ప్రశంసిస్తాడు. ప్రశంస అంటే వాయుని ఒక రకంగా విశేషంగా ప్రకృష్టంగా ప్రశంసించారు. అందుకే తస్మాత్ వాయుదేవ వెష్టిహి, అందుకే వాయుదేవ వెష్టిహి, వాయువు ఏదైతే ఉందో వెష్టిహి అంటే పిండంలో ఉండే వాయువు అంటే ప్రాంతత్వము,
వాయువు ఏదైతే ఉందో, అలాగే సమష్టి అంటే పిండంలో ఉండే వాయుతత్వము అంటే ప్రాణతత్వం ఏదైతే ఉందో అది బ్రహ్మాండంలో ఉండే వాయుతత్వంతో కలుస్తుందన్నమాట. పిండంలో ఉండే ప్రాణతత్వం, ప్రాణం అంటే వాయువు నుంచి అది గతిశీలంగా ఉంటుంది కదా, అందుకే పిండంలో ఉండే వాయువు ప్రాణం అనేది అది బ్రహ్మాండంలో ఉండే వాయుతత్వంలో కలిసిపోతుంది. అప్పుడు ఆ ఆ వాయు మాధ్యంతో ఆ బ్రహ్మలోకాన్ని పొందగలుగుతామట. అందుకే తస్మాత్ వాయుదేవ వెష్టి, అందుకే వాయు వెష్టి అని చెప్పుకున్నాం. ఆ వెష్టి అనేది ఆ సమష్టిలో అంటే వాయువులో కలిసిపోతుంది. అందుకే వాయు సమష్టి. తస్మాత్ వాయుదేవ వెష్టి వాయు సమష్టి. అందుకే అపహ పునర్ మృత్యు జయతి. అందుకే ఈ రకంగా అందులో విలీనమైనప్పుడు మృత్యు తర్వాత ఏవం వేద, ఈ రకంగా ఈ రహస్యం తెలుసుకోగలుగుతాడో తతోహ తెలుసుకోగలుగుతాడు అతను మృత్యుం అంటే ఆ లోకాన్ని జయించగలుగుతాడు, మృత్యుని జయించగలుగుతాడు. పునర్ మృత్యుం జయతి ఏవం వేద. ఈ రకంగా నీ పిండంలో ఉండే ప్రాణతత్వాన్ని బ్రహ్మాండంలో ఉండే వాయుతత్వంలో సమష్టిలో కలిపేసినప్పుడు, వెష్టిని సమష్టిలో కలిపేసినప్పుడు పునః మృత్యుం జయతి మృత్యులోకాన్ని జయించగలుగుతాడు. ఏవం వేద, ఈ రకంగా తెలుసుకుంటారు. తతోహ బుజ్జురు లాహ్యాయని ఉపరరామ. ఈ రకంగా తర్వాత చెప్పిన తర్వాత ఆ లాహ్యాయని గొర్రెలు ఉత్పన్నమైన బుజ్జు బ్రాహ్మణుడు ఋషి అతను కూడా శాంతిస్తాడు అన్నమాట. అతను సంతోషపడతాడు చెప్పే సమాధానికి. కాబట్టి ఇక్కడ యాజ్ఞవల్కుడు ఏం ఉత్తర సమాన్ చెప్పాడు, యాజ్ఞవల్కుని ఉత్తర దియ ఉస్ గంధర్వునే నిశ్చై యహ్ కహాథ. అంటే గంధర్వ మహర్షి వాళ్ళు అడిగినప్పుడు ఈ రకంగా సమాన్ చెప్పాడు. చెప్పాడుగా అదే యాజ్ఞవల్క మహర్షి కూడా అలాగే ఇంకా విశ్లేషించి చెప్పాడు అనమాట. నువ్వు అదే ప్రశ్న నేను అడుగుతున్నా అని చెప్పి ఇక్కడ ఆ బుజ్జు ఋషి బ్రాహ్మణుడు అడిగినప్పుడు అతను ఏం చెప్పాడో, గంధర్వ ఆంగిరస్ ఏది చెప్పాడో అలాగే ఉన్నట్టుగా ఇతను చెప్పాడు అనమాట. అందుకే యహ్ కహాత వే వహా చలే గయే. చెప్పిన ప్రకారంగా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఎక్కడికి? జహా అశ్వమేధ యజ్ఞ కరణే వాళ్ళే జాతి. ఎక్కడైతే అశ్వమేధ యజ్ఞం చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతుందో వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని చెప్పారన్నమాట. వీళ్ళు ఎక్కడ ఉంటారంటే అశ్వమేధ యజ్ఞం చేసే వాళ్ళు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా. ఆ బుజ్జు అనే ऋषि ब्राह्मण मళ్ళీ అడిగాడు, तो अच्छा तो बताइए अश्वमेध यज्ञ करे, अश्वमेध यज्ञ करे వాళ్ళే కహా జాతే. అంటే అశ్వమేధ యజ్ఞం చేసే వాళ్ళు ఏదైతుందో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు అన్నప్పుడు దానికి సమాధానంగా యాజ్ఞవల్కుని ఉత్తర దియ దేవదత్ అంటే సూర్యునికి ఎంతైతే 32 దినికి యాత్ర హై, అంటే సూర్యుడు పూర్వ నుంచి పశ్చిమకి రావడానికి ఎంతైతే సమయం తీసుకుంటుందో, ఎంతైతే కాలావధి ఉంటుందో అది 32 దినికి యాత్ర హై. అంటే 32 రోజులు పడుతుందంట. ఏది? ఈ దేవరథానికి. సూర్యుడు పూర్వం నుంచి పశ్చిమకు రావడానికి ఎంత గతి తీసుకుంటుండే అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది అనుకోండి, అంటే దీనికి రెండింతలు ఉంది కాబట్టి మనకు ఇంత సమయం పడుతుందని చెప్పి దేవరథానికి అని చెప్పామాట. ఆ దేవతకు ఒక రథ విశేషం ఉండొచ్చు, అంత టైం తీసుకుంటుంది, అంత కాలావధి పడుతుంది. అందుకే 32 దినికి యాత్ర హై ఉత్ని హి యహ లోక హై. అంటే టైం పడుతుంది అంతని ఈ లోకం ఉంది. అంటే అంతే. ఇప్పుడు పృథివీ మొత్తం ఒక రౌండ్ మొత్తం పృథివీ చుట్టూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది కదా, అది ఇక్కడ ఆ తిరిగే ప్రక్రియ ఏమంటే 32 రోజులు కాలావధి పడుతుంది చెప్పాం. ఇది ఒక లోకం అని చెప్పాం. అంటే మొత్తం లోకం అంతా ఒక రౌండ్ తిరుగుతుందన్నమాట. సంపూర్ణ భూమి అంతా కూడా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఒక లోకం కింద చెప్పుకున్నామట. ఉత్నాహి యహ లోక, అంతా తిరిగి గతివిధి ప్రకారం ఏది తిరుగుతుందో ఇది లోకము. దీనికి 4 వైపులా, ఈ లోకానికి 4 వైపులా ఉస్సే చాదం వస్తే ఉస్సే దుగుని పృథివీ వ్యాపించి ఉందన్నమాట. ఇప్పుడు మనం తిరుగుతుందని చెప్పుకున్నాం కదా, ఆ సమయం సూచించి తిరగడానికి ఎంత తిరుగుతుందో అది ఒక లోకం చెప్పి, ఈ లోకము కి 4 వైపులా ఎంత ఉన్నది? 2 పృథివీ ఉందంట. ఈ లోకానికి 4 వైపులా ఎంత తిరుగుతుందో ఈ లోకానికి 4 వైపులా మళ్ళీ పృథివీ ఉంది, 2 ఎక్కువగా ఉందన్నమాట. ఆ పృథివీకో సబ్ వలసే దుగుణ, ఆ పృథివీ కూడా 2 మళ్ళా 2 ఎక్కువగా రెట్టింపు సముద్రం ఉందంట. లోకానికి 2 పృథివీ ఉంది, పృథివీకి 2 అంటే 2 ఎక్కువగా సముద్రం ఉంది. అందుకే దుగుణ సముద్ర గేరే హుయే, సముద్రం అంతా ఆచ్ఛాదించి ఉంది. సో జితనీ పహలి చురేకి ధార హోతీ హే, ముందుగా ఒక కత్తి యొక్క ధార ఏ విధంగా పదునుగా ఉంటుందో, లేదా జితనా సూక్ష్మ మక్కీ కా పంక్ అంటే ఒక పక్షి యొక్క లేదా మక్కీ దోమ యొక్క పంకలు రెక్కలు ఎంతైతే ఉంటాయో, ఉట్నా ఉన్ను అండ కపాలంకి మధ్యమే అంటే వాటికి ఎంతైతే మధ్యలో దానికి ఒక పలిచిన పొద ఉంటుందో అంత పొదకు మధ్య గ్యాప్ ఏదైతే ఉందో దానికి మధ్యలో ఆకాశం ఉందంట. అంత సూక్ష్మంగా అంత పలుసుగా
ఆకాశం ఉంది. దాని రెండింటికి మధ్య అంటే అంత దగ్గరగా ఉన్నాయట. ఆ రెండింటికి మధ్య అయిన ఆ వ్యత్యాసం ఉందంటే అక్కడ దీన్ని పోల్చి చెప్పామట. ఏం చెప్పారు? చురేకిత ఎంత పదునుగా ఎంత పల్సు సూక్ష్మంగా ఉంటుంది. అలాగే ఒక మక్కి అంటే దోమ యొక్క రెక్కలు ఎంత పలుచగా ఉంటాయి, అంత వ్యత్యాసంలో ఇక్కడ వాయుతత్వం ఉందంట. అందుకే మధ్యమే ఆకాశే అంటే ఆకాశతత్వం ఉంది. ఇంద్రు పక్షి వణకద. అందుకే ఆ ఇంద్రుడు ఆ పక్షి రూపంలో అంటే ఆకాశ రూపంలో ఉత్పన్నమయ్యి, అందుకే మనం పైన చెప్పుకున్నామట. ఆ ఇంద్ర సుపర్ణో భూత్వ, ఇంద్ర అగ్ని రూపంలో పక్షి బణకద అంటే ఆ రెక్క రూపంలో వాయు రూపంలో పలచగా రకంగా సూక్ష్మంగా తయారయ్యి ఆ పక్షి బణకర్ ఉసు ఉను పారీక్షితంకి వాయుకు దియ. ఆ రకంగా పక్షి రూపంలో ఆ రకంగా తన్ను ఈ రకం క్రియేట్ చేసుకొని ఆ రకంగా ఆ స్థితిని ఉత్పన్నం చేసుకొని వాయుకి ఇచ్చాయంట. పరీక్షితంకు వాయుకు దేదియ అంటే ఆ ఆకాశ మాధ్యంతో వాయు మార్గంలో పరీక్షితులను అంటే అశ్వమేధ యజ్ఞం చేసే వాళ్ళు ఏదైతే అక్కడికి వెళ్ళేదన్నమాట. ఉనిహే వాయు అప్పుడే స్వరూపమే స్థాపిత కాదు. అప్పుడు వాయు ఏం చేసిందంటే అప్పుడు ఏ మాధ్యంతో వెళ్ళిపోతే వాయు తనలో విలీనం చేసుకున్నాడు. వాయుత్వం తనలో విలీనం చేసుకుంది. అంటే ఎవరైతే ఆ తత్వాన్ని తెలుసుకొని పిండంలో ఉండే ప్రాణతత్వాన్ని బ్రహ్మాండంలో బ్రహ్మాండంలో వాయుతో కలిసి అందులో విలీనం చేసుకున్నాడు, తను ధారణ చేసుకున్నాడు. అందుకే వాయు అప్పుడు స్వరూపమే స్థాపిత కాదు. వహా లేగయ్య అంటే అక్కడి నుంచి స్థాపిత చేసుకుని వాయు అంటే ఆకాశం తత్వంలో ఉండే వాయునిది జహా అశ్వమేధ యజ్ఞ కర్ణే వాళ్ళు అయితే అంటే అశ్వమేధ యజ్ఞం చేసే వాళ్ళు ఎవరైతుందో వాళ్ళు ఈ వాయుతత్వం వాయు మహాభూతిని ఆ బ్రహ్మలోకం తీసుకువెళ్ళిపోయిందంట. అందుకే బ్రహ్మ సాక్షాత్కారం చేయించిందంట. అందుకే మనం ముందుకు చెప్పుకున్నాం, పిండంలో ఉండే తత్వాన్ని బ్రహ్మాండం ఏకీభావం చేసినప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అంటే బ్రహ్మలోకాన్ని పొందగలుగుతావు. అంటే ఆ వాయు మాధ్యంతో బ్రహ్మలోకానికి వెళ్ళగలుగుతారు. అంటే ఎవరైతే సాధకులు ఈ రకంగా తపస్సు చేస్తారు, ఈ రకంగా ప్రయత్నం చేస్తారో దాన్ని వాళ్ళు వాయు మాధ్యంతో వాయుతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఆ వాయు మాధ్యంతో బ్రహ్మలోకానికి వెళ్ళగలుగుతారు. అందుకే అక్కడ అశ్వమేధ యజ్ఞం చేసే వాళ్ళు ఉంటామట. అశ్వమేధ యజ్ఞ కర్ణే వాళ్ళే రహితే. ఈ రకంగా ఈ ప్రకారం గంధర్వుని వాయుకి ప్రశంసకి, అందుకే ఈ రకంగా గంధర్వుడు వాయుకే ప్రశంసించాడు. ఆయన సమానం చెప్పాడు, వాయుకే ప్రశంసించాడు. అలాగే ఇక్కడ కూడా యాజ్ఞవల్క్య మహర్షి కూడా ఆ వాయుని ప్రశంసి వాయు మాధ్యంతో ఆ ఇంద్రలోకాన్ని అంటే బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాడు. అక్కడైతే ఆత్మత్వాన్ని ఆత్మ సాక్షాత్తం చేసుకోవడానికి ఆ ఉన్నతమైన స్థానం ఉంటుంది. అందుకే అత వాయు వ్యష్టి. ఇక్కడ వాయువు వ్యష్టి అని చెప్పుకున్నాము. వాయువు సమష్టి. ఇక్కడ వాయువే పిండ రూపంలో, వాయువే పిండంలో ఉంది, ఆ వాయువే బ్రహ్మాండంలో ఉంది. ఎప్పుడైతే మన తత్వాన్ని వెష్టిలో అంటే వెష్టి నుంచి సమష్టిలో కలిపేసినప్పుడు అది ఆ సమష్టి మాధ్యంలో ఉన్నట్టు వాయుతత్వంతో మాత్రం బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాం. జో ఐసా జాంతా హై వహ్ పునర్మృత్యుకో జీతలే. అందుకే అది మృత్యుని జయించగలుగుతాడు. తబ్ లాహ్యాయని బుజ్జి చుప్ హోగయా. అందుకే ఆ లాహ్యాయని అనే గోత్రోత్పన్న బుజ్జు ఋషి బ్రాహ్మణుడు కూడా శాంతించడమంట. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే మనకు అంటే ముందు చెప్పిన విషయాన్ని కూడా ఇంకో రకంగా మలిచి చెప్పేది ఇక్కడ. అంటే మనకు ఆయన వీళ్ళు బ్రాహ్మణులంతా ఆ దేశంలో విచరిస్తూ స్నేహితులతోటి అక్కడ సుధన్వాణి అంగిరస్ని అడిగినప్పుడు ఆయన ఇదొక సభ అని చెప్పాడు. ఆయన కూడా దీన్నే ప్రశంసించాడు, వాయుతత్వం ప్రశంసించామట. అదే మన పిండంలోని తత్వాలు వాయుతత్వం ఏదైతే ఉందో అదే ఆ తత్వాన్ని మన బ్రహ్మాండంలో ఏకీభావం చేసినప్పుడు ఆ బ్రహ్మాండంలో ఉన్న వాయుతత్వం ద్వారా మనం బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాము. ఎక్కడైతే అక్కడ అశ్వమేధ యాగం చేసే వాళ్ళు ఎక్కడైతే వెళ్తారో అక్కడికి నువ్వు వెళ్ళగలుగుతావు, అంటే ఆ తత్వాన్ని పొందగలుగుతావు అనే విషయాన్ని ఇక్కడ దాన్ని ఇంకా రూపాంతరం చేసి ఈ రకంగా వాళ్ళు అలా చేశారు కాబట్టి ఆ రకంగా పొందేది కాబట్టి వాళ్ళ అనుభవాన్ని ఇక్కడ గంధర్వ ఋషి ఇక్కడ సుధన్వ పెరుగల గంధర్వ ఎవరైతే ఉన్నదో దానికి రకంగా సమానం చెప్పాడు. అదే విషయాన్ని కూడా యాజ్ఞవల్క్య మహర్షి కూడా అది ఉన్నట్టుగా అదే విషయాన్ని ప్రస్తావించారు అన్నమాట. అందుకే ఇక్కడ దానికి సంతృష్టి చెంది బుజ్జు కూడా శాంతించాడు అన్నమాట. ఈ రకంగా తృతీయ బ్రాహ్మణం ఇక్కడ మనకు సమాప్తం అవుతుంది. అస్తు. ఈ రకంగా ఈ విషయాన్ని మనం చూశాము. ఇక్కడ మనకు ఇంద్రుడు ఆ రూపంలో తయారయ్యి అంటే మనకు సూక్ష్మంగా తయారయ్యి అంటే ఆ తత్వాన్ని తెలుసుకుని సూక్ష్మంగా తయారయ్యి అంటే అంత అంటే భూమి ఆకాశము అంటే పృథివీకి అలాగే సముద్రానికి అత్యంత సమీపంగా ఏముంటుంది ఆకాశతత్వం ఉంటుంది అన్నమాట. సమీపంగా ఉంటుంది ఆకాశతత్వం ఉంటుంది. ఆకాశతత్వంలో వాయుతత్వం ఉంది కాబట్టి అక్కడ ఎలా ఉందంటే ఆ ఆకాశతత్వం అనేది ఒక
అంత సమీపంగా ఉంటుంది. ఆ సమీపంగా ఉండడానికి మధ్యలో వ్యత్యాసం తేడా ఏది ఉంటుందంటే అది ఒక స్థూలమైనటువంటి పక్షి రూపంలో ఉన్నటువంటి రెక్క, ఆ పక్షికి అయితే రెక్క లేదా దోమకి రెక్క ఎంత పలచగా ఉంటుందో అలాగే ఒక పదునే కత్తికి ధార ఎంత పలచగా ఉంటుందో ఎంత సూక్ష్మంగా ఉంటుందో అలాగే ఇంద్రుడు కూడా ఆ రకంగా ఆ రూపంలో సూక్ష్మీభావంతో ఉన్న తత్వాన్ని తెలుసుకొని వాయు మాధ్యంతో ఆకాశంలో ఉండే వాయుతత్వంతో మాధ్యంతో ఆ బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాడు. అశ్వమేధ యాగం చేసే బంధాన్ని పొందగలుగుతారు. అంత సమీపంగా దగ్గరగా ఉంటాయి. అంటే మనం ఆ రకంగా తెలుసుకున్నట్లయితే మనము పృథ్వీతత్వాన్ని సముద్రతత్వంతో అత్యంత సమీపంగా ఉన్నటువంటి ఆకాశతత్వాన్ని కూడా మనం ఆ యథార్థంగా స్వరూపాన్ని తెలుసుకొని ఆకాశ మాధ్యంలో తోటి ఆకాశంలో ఉన్నటువంటి ఆకాశం అవకాశం ఇస్తుందా అందులో ఆ అవకాశాన్ని ఆరాధన చేసుకుంటూ వాయుతత్వ మాధ్యంతో మనం బ్రహ్మలోకాన్ని పొందగలుగుతాం. అక్కడైతే అందులో దివ్యమైన ఆత్మలు దేవతలంతా కూడా అక్కడ విద్యమానంగా బ్రహ్మలోకంలో ఉంటుంది. పరమానందంలో ఉన్నదన్నమాట. అటువంటి లోకాన్ని మనం పొందగలుగుతాము అనే విషయాన్ని ఇక్కడ సంకేతించబడింది. ఆ రకంగా మనం ప్రయత్నం చేయాలనేది ఇక్కడ మనకు దృష్టాంతం మధ్యంతో వాళ్ళు చెప్పారు. అయోధ్యకి మాస్టర్ అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారనమాట. అస్తు ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు తృతీయోధ్యాయంలో చతుర్థ బ్రాహ్మణం అంటే మహోదయ చతుర్థ బ్రాహ్మణం చూడాలి ఇచ్చారా మహోదయ? ఒక విషయం మహోదయ, చెప్పండి అనంత గారు. ఇప్పుడు మనకి వీళ్ళు ఏం చెప్పారంటే యాక్చువల్ గా ఈ పృథ్వీకి ఆకాశానికి మధ్యలో ఉండే అంతరం చాలా తక్కువ అని చెప్పారా మహోదయ? అంటే జ్ఞానులకి ఇప్పుడు ఈ అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకి ఈ బ్రహ్మలోకానికి చేరడానికి ఈ మధ్య ఉండే దూరం బహు సూక్ష్మం అని మనకి దీని ద్వారా చెప్పడం జరిగిందా మహోదయ? జ్ఞానులకు మాత్రమే అర్థం చేసే వాళ్ళకు అది అంత దగ్గర సమీపంగా ఉంటుంది. దాని మాధ్యంతో వాళ్ళు ఆ లోకాన్ని బ్రహ్మలోకాన్ని పొందగలుగుతారు. సూక్ష్మంగా ఉంటుంది, దాన్ని దాటుకుని వెళ్ళగలుగుతారని చెప్పే తాత్పర్యం అంటే వాళ్ళ అభిప్రాయం. అస్తు మహోదయ, అస్తు మహోదయ, ధన్యవాదాలు. అస్తు. చూడండి ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జ్ యొక్క విషయాన్ని మనం ప్రస్తావించుకున్న తర్వాత ఈ రకంగా సమానం చెప్పిన తర్వాత యాజ్ఞవల్క్య మహర్షి అతను కూడా ఇప్పుడు ఈ జనక సభలో జరుగుతున్నటువంటి చర్చీ అంశంలో యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ ఇంకొక ఉషస్థ చాక్ర అనే ఋషి బ్రాహ్మణుడు, ఉషస్థ చాక్రాయనుడు ఇంటి అప్పట్లో అందరూ బ్రహ్మవేత్తలే ఉండేవాళ్ళు. అంటే బ్రహ్మవేత్తకి బ్రాహ్మణులు కదా రాజులు కూడా వేయిండేవాళ్ళు అనమాట. జనక మహారాజు కూడా ఒక బ్రహ్మవేత్త అన్నమాట. అనేక రాజులు కూడా ఉండదు అక్కడ. అదే అనేక మంది వైశ్యులు కూడా ఉన్నారు, అలాగే శుద్ధులు కూడా ఉన్నారన్నమాట. అంటే దీనికి బ్రహ్మతత్వం పొందడానికి వీళ్ళు వాళ్ళని లేదు, జ్ఞానం ద్వారా ఆ తత్వం తెలుస్తుందన్నమాట. అస్తు. చూడండి ఇప్పుడు ఆ ఉషస్థ చాక్రం యొక్క ప్రస్తావన అంటే అతను యాజ్ఞవల్క్య మహర్షిని అడుగుతున్నారు. అదేంటో చూడండి. అతః ఏనం ఉషస్థ చాక్రాయణ పప్రచ్చ. ఇక్కడ ఉషస్థ చాక్రాయణ మహర్షి అడుగుతున్నాడు, ఏ యాజ్ఞవల్క్య ఇది ఉవాచ. ఈ రకంగా సంబోధిస్తూ ఉవాచ ఎవరు చాక్రాయణ మహర్షి అడుగుతున్నాడు, బ్రాహ్మణుడు అడుగుతున్నాడు. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతరః తం మే వ్యాచక్ష్వ ఇత్యేష తే వ్యాచక్ష్వ ఇది ఏష తే ఆత్మ సర్వాంతరః. కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరో యా ప్రాణేన ప్రాణితి స తే ఆత్మ సర్వాంతరో యో అపానేన అపానితి స తే ఆత్మ సర్వాంతరో యో వ్యానేన వ్యానితి స తే ఆత్మ సర్వాంతరో య ఉదానేన ఉదానితి స తే ఆత్మ సర్వాంతరః ఏష తే ఆత్మ సర్వాంతరః. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆత్మ విషయంలో చాలా చక్కగా అడిగారు, ఇక్కడ ప్రస్తావించబడింది. ఆయన ఏ రకంగా అడిగంటే యాజ్ఞవల్క్య మహర్షిని యత్ సాక్షాత్ అపరోక్షో బ్రహ్మ. పరోక్షం అంటే అత్యంత దూరంగా మనం చూడలేదు, వినలేదు, విన్నాం అంతే. ఇక్కడ పరోక్షం కాకుండా సాక్షాత్ బ్రహ్మ ఎలా చూడగలుగుతాం అంటూ ఆ పరమాత్మ ఉన్నాడు అంటున్నారు కదా, మాటకి పరమాత్మ ఎలా కనిపిస్తాడు, ఏ విధంగా కనిపిస్తాడు మనకు చూపించాలంటే మనం సామాన్యం ఎలా చెప్పగలుగుతాం అని ఆ ప్రశ్న తీసుకొస్తాడు, అడుగుతున్నాడు. అపరోక్షాత్ కాకుండా సాక్షాత్ బ్రహ్మ, సాక్షాత్ ఆత్మ అంటున్నావు కదా, యా ఆత్మ
సర్వాంతర అంతటా వ్యాపించి ఉన్నాడు కదా, సర్వాంతర్యామి కదా, తం మే వ్యాచక్ష్వ, అది నేను చూడాలనుకుంటున్నాను. ఇత్యేష చూడాలనుకుంటున్నాను అనమాట. ఏషతే ఆత్మ సర్వాంతరం, అయితే సర్వాంతరం చెప్పావు అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు. అప్పుడు ముందు ఇక్కడ అడిగగానే సాక్ష బ్రహ్మ అన్నప్పుడు సర్వాంతర అని చెప్పి సమానం చెప్పామట. అంటే యాజ్ఞవల్క్య అడిగేటప్పుడు అపరోక్ష బ్రహ్మ అంటే సర్వాంతర అంటే అంతటా వ్యాపించి ఉండే ఆత్మ, ఆ విషయంలో వ్యాచక్ష్వ అంటే వ్యాఖ్యానించు దానికి. అంటే సర్వాంతర్యామి అయినటువంటి ఆత్మ పరమాత్మ యొక్క తత్వాన్ని, సాక్షాత్ బ్రహ్మ స్వరూపాన్ని మనం ప్రత్యక్షం ఎలా చూడగలుగుతాము? ఇప్పుడు పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా ఎలా చూడగలుగుతాము? ఆ బ్రహ్మను, ఆ పరమాత్మ ఎలా సాక్షాత్కారం చేసుకుని ఎలా మనం దర్శించుకోగలుగుతాము? వ్యాచక్ష్వ అంటే దాన్ని వ్యాఖ్యానించు. ఏషతే ఆత్మ సర్వాంతర, అయితే ఆత్మ సర్వాంతర అంటున్నావు కదా, ఆ బ్రహ్మ విషయాన్ని, సాక్షాత్ బ్రహ్మ విషయాన్ని గురించి విస్తరించు అని చెప్పి, విశ్లేషించు అని చెప్పి ఈ రకంగా అడిగాడు. అంటే అపరోక్ష బ్రహ్మ అంటే మీరు పరోక్షం కాటువంటి అంటే వ్యాఖ్యానించు, దానికి స్పష్టంగా మాకు అర్థమని చెప్పు. వ్యాచక్ష్వ ఇది అని ఈ రకంగా నివేదించాను. ఏ ఆత్మ సర్వాంతర, ఏ ఆత్మ అంతర్యామి ఆత్మ అంతటా వ్యాపించి ఉందా ఆ విషయాన్ని ప్రస్తావించు. ఎందుకంటే కథమహ యాజ్ఞవల్క్య సర్వాంతర, అది ఏ రకంగా, కథమహ ఏ రకంగా, హే యాజ్ఞవల్క్య కథమో సర్వాంతర, ఇది అంతటా వ్యాపించి ఉన్న, అది ఏ రకంగా, ఏ విధంగా, ఎలా మనం సాక్షాత్కారం చేసుకోవచ్చు అని ఈ రకంగా ప్రస్తావించాడు. దానికి సమానంగా యహ ప్రాణేన ప్రాణితి అని చెప్పి సమానం చెప్తున్నాడు. యహ ప్రాణేన ప్రాణితి స తే ఆత్మా సర్వాంతర, యో అపానేన అపానితి సా తే ఆత్మా సర్వాంతర, యో వ్యానేన వ్యానితి సా తే ఆత్మా సర్వాంతరో, యో ఉదానేన ఉదానితి సా తే ఆత్మా సర్వాంతర, ఏషతే ఆత్మా సర్వాంతర. దీనికి సంక్షేపంగా ఆ రకంగా ఏం చెప్పంటే, ప్రాణాలనే చూడు, పంచప్రాణికి ఎంత, అందుకే పంచకోశంలో పంచప్రాణి గురించి మనం ఇంత చెప్పుకుంటాం. అంటే ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటే ఈ ప్రాణతత్వాన్ని మనం బాగా తెలుసుకోవాలి. ప్రాణం మీద మనం సూక్ష్మవాయు ప్రాణతత్వం తెలిసింటే అక్కడ బ్రహ్మతత్వం అత్యంతగా పొందగలుగుతాడని. అందుకే ఇక్కడ ఏం చెప్పే సమాధానం, ఆ కథమో యాజ్ఞవల్క్య కథమో సర్వాంతరుడు అంటున్నారు, సర్వాంతర్యామి అంటున్నారు ఆత్మ, అది ఎలా, ఏ రకంగా మనం సాక్షాత్ బ్రహ్మను చూడవచ్చు అని అడిగినప్పుడు దీనికి సమాధానంగా ప్రాణేన ప్రాణితి అని చెప్పినాడు. ప్రాణేన ప్రాణితి అంటే ఇక్కడ ఏదైతే ప్రాణం ఉందో, అంటే ప్రాణంలో ఏది జీవాత్మ కనిపిస్తుంది. ఇప్పుడు శ్వాస ప్రశ్వాస యొక్క ప్రాణం తీసుకున్న, శ్వాస ప్రశ్వాస గతి తీసుకున్నదా, అందులో జీవాత్మ ఉంది అని చెప్పి మనం తెలుసుకుంటాం. అందులో ప్రాణం ఉంది అంటే ఆత్మత్వం ఉందని చెప్పి తెలుసుకుంటున్నాం. అందుకే ప్రాణేన అంటే ప్రాణం ద్వారా మన శ్వాస ప్రశ్వాస, ప్రాణితి అంటే ప్రాణం ఉంది అంటే జీవాత్మ, ఆత్మను తెలుసుకుంటున్నాము. శ్వాస ప్రశ్వాస గతి బట్టే కదా మనం ఇక్కడ ఆత్మ ఉంది, జీవుడు ఉన్నాడని చెప్పి అనుకుంటామంట. జీవుడు ఉన్నాడని అనుకుంటాడు. అందుకే యహ ప్రాణేన ప్రాణం ద్వారానే ప్రాణితి అంటే జీవుడు ఉన్నాడని చెప్పి, ఆత్మ ఉందని చెప్పి తెలుసుకుంటాము. సత్తే ఆత్మ సర్వాంతర, అదే నీ ఆత్మ ఇది అంతటా లోపల ఉంది, వ్యాపించి ఉందని చెప్పి చెప్పుకుంటున్నాం. అలాగే యో అపానేన అపానితి, అపాన వాయువు ఏదైతే ఉందో ఆ వాయు ద్వారా అంతటా ఏ విధంగా బహిర్గమనం ఉంటుందో దాని ద్వారా కూడా ఆత్మత్వం ఉంది అని చెప్పి మనం తెలుసుకుంటాము. సత్తే ఆత్మ సర్వాంతర, అది నీ ఆత్మ ఏదైతే ఉందో సర్వాంతర్యామిగా ఉంది, అంతటా వ్యాపించి ఉంది. యో వ్యానేన వ్యానితి, వ్యాని అన్నిట్లో అన్ని చోట్ల ప్రాంతత్వాన్ని అంతా విస్తరింపజేస్తుంది. పిండం అంతా, బ్రహ్మాండం అంతా కూడా, అంటే పిండంలో అయితే వ్యాను ప్రాణము, అలాగే బ్రహ్మాండంలో కూడా అంతటా ఏ తత్వం ద్వారా అయితే వ్యానంని మనం ఉత్పత్తి చేసుకున్నామో ఆ తత్వం కూడా బ్రహ్మాండంలో అయినా పిండంలో అయినా మనం అదే విధంగా అంతటా వ్యాపించి ఓతపోతమే ఉంటున్నాం. అలాగే వ్యానేన వ్యానితి వ్యానేన వ్యానితి సాతే ఆత్మ సర్వాంతర, అదే నీ ఆత్మ సర్వాంతరంగా ఉంది, అంతటా వ్యాపించి ఉంది. యా ఉదానేన ఉదానితి, ఉదానం కూడా ఉదాహరణ ఉదుపు ప్రాణం ద్వారానే మనము నీ ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. ఏ శాతే ఆత్మ సర్వాంతర, అందుకే ఈ ఆత్మ సర్వాంతరమైంది అని చెప్పి ఈ రకంగా ఊరిక ప్రాణం ద్వారా మనం ఏదైతే మన గతివిధి నడుస్తుందో అక్కడే జీవుడు ఉన్నది, ఆత్మ అని చెప్పి తెలుసుకోవాలి. అలాగే అపానం ద్వారా అప్పుడు అభివ్యక్తం చేసుకోవడానికి మనకి ఏదో స్థితి ఉత్పన్నం అది అపానం ద్వారా, అలాగే ఉదాహరణ ద్వారా తను అభివ్యక్తం చేసుకోవడానికి స్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అందుకే ఆ ఉదాహరణ ప్రాంతంలో మనం ఆత్మత్వం అంతటా ఉందని చెప్పి తెలుసుకోవాలి. అలాగే
అందుకే ఈ ఆత్మ అనేది అందరికీ లోపల అంతటా వ్యాపించి ఉంది. కాబట్టి ఈ ఆత్మ తత్వం అనేది అందరి హృదయాలు వ్యాపించి ఉంది. ఆ విషయాన్ని ఈ ప్రాణతత్వం అనేది మనం తెలుసుకోవాలనేది ఇక్కడ యాజ్ఞవల్క్య మహర్షి ఈ రకంగా చెప్పాడు. చూడు, యాజ్ఞవల్క్య ఉత్తర యహోత్తర ఆత్మ హి సర్వాంతర, ఈ నీలో ఉండే ఆత్మే సర్వాంతరమైంది, అంతటా నీలో ఉంది, అంతటా సమస్త ప్రాణుల్లో కూడా ఉంది. అప్పుడు ఉషస్తిని పూచ, హే యాజ్ఞవల్క్య బహు సర్వాంతర కౌన్సా, నువ్వు సర్వాంతరం ఉంటున్నావు, అంతటా వ్యాపించి ఉంటున్నావు, నాలో నీలో అందరిలో ఉంటుందంటావు కదా, అది ఎక్కడ ఉంది అని అడిగినప్పుడు యాజ్ఞవల్క్య మళ్ళీ ఏం చెప్పాడు, జో ప్రాణసే ప్రాణ క్రియ శ్వాసను తీసుకుంటామో, అంటే ప్రాణం ద్వారా అయితే ప్రశ్వాస తీసుకుంటున్నామో, బహుతేద ఆత్మ, అదే నీ ఆత్మ, అదే నీ జీవుడు అని చెప్పి అదే అంతటా వ్యాపించి ఉంది అని చెప్పి దక్కాన సమానం చెప్పాడు. అలాగే జో అపాన్ క్రియ కర్త, అంటే అపాన ఉదుపు ప్రాణం ద్వారా అపాన క్రియాకలాపాలు ఏవి చేస్తున్నామో అక్కడ బహుతేద ఆత్మ సర్వాంతర, అక్కడ ఆత్మ సర్వాంతరంగా ఉంది. అలాగే జో వ్యాన్ క్రియ కర్త, వ్యానరూపి ప్రాణం ద్వారా వ్యానరూపి క్రియలు ఏవైతే చేస్తున్నాం, అంటే ఆ వ్యానరూపి ప్రాణం తత్వం ఏదైతే క్రియాకలాపాలు చేస్తున్నాం మన పిండంలో, దాని ద్వారా మనం ఆత్మరూపి తత్వాన్ని తెలుసుకుంటాం. అదే తేద ఆత్మ సర్వాంతర హే, అంటే ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. అలాగే ఉదాహరణ క్రియ అంటే ఉన్నతంగా పైకి పోవడం అనేది ఏదైతే ఉందో అదే ఆ ప్రక్రియ ద్వారా ఆ ఉదాహరణ ప్రాంతత్వం ద్వారా బహుతేద ఆత్మ సర్వాంతర హే, అంటే అంతటా వ్యాపించి ఉంది, సర్వాంతరంగా ఉంది, నీలో ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. యహోతేద ఆత్మ సర్వాంతర హే, అందుకే ఈ ఆత్మ సర్వాంతరమైంది, అంతటా వ్యాపించింది, సమస్త జీవుల్లో వ్యాపించి ఉంది అని చెప్పి ఈ రకంగా సమానం చెప్పాడు అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత కేవలం ప్రాణం ద్వారా ఆత్మతత్వం ఉందని చెప్పి చెప్పాము. దాని అంతటితో మనకి ప్రశ్న అడిగిందేంటి, నాకు అపరోక్ష బ్రహ్మ కాదు, సాక్షాత్ బ్రహ్మ నాకు దర్శించే ఎలా తెలుసుకోగలుగుతాం, దానికి వ్యాఖ్యానించమని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, సహ ఉవాచ. మహోదయ, జీ, ఇప్పుడు ఈ చరాచర జగత్తులో అన్ని ప్రాణుల్లో ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన ఇవి అన్ని ప్రాణుల్లో ఉన్నాయి కదా మహోదయ, అంటే ఆత్మ వ్యాపించడం అంటే ఇదే అని తెలుసుకోమంటున్నారా? సమస్త జీవులు అంటే సమస్త జీవులు కాడికి వెళ్ళి ఇక్కడ మనకు పిండంలో ఉండే జీవాత్మని చూస్తున్నాడు. అంటే ఆ సమస్త అంటే మిగతా ప్రాణుల్లో కూడా అయితే సర్వాంతరయామి, అంటే అంతటా వ్యాపించి ఉంది, అంటే అన్నిట్లో ఉంది, సమస్త ప్రాణుల్లో ఆత్మతత్వం ఉంది, అది ప్రాణతత్వం ద్వారా గతివిధి నడుస్తున్నాయట. అంటే సమస్త జీవుల్లో ఉండే ఆత్మ మనలో ఉండే ఆత్మ ఒకటే. మనం పిండంలో ఉండే వాటిని ప్రాణతత్వం, ప్రాణం మనం శరీరంలో పంచప్రాణాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో వాటి తత్వం మీద మనం ఆత్మరూప తత్వం తెలుసుకోగలుగుతాము. అక్కడ సమస్త జీవుల్లో ఉండే ఆత్మత్వం చూపిస్తున్నాము, సమస్త జీవుల్లో కూడా ఇదాకేదాకా ప్రాణతత్వం ద్వారా మనకు వాటి గతివిధి నడుస్తుంది, అని సందేహం లేదు. అస్తు మహోదయ, అస్తు మహోదయ, ధన్యవాదాలు, క్షమ్యత. సహ ఉవాచ ఉషశ్చాక్రాయణ యథా విబ్రూయాద్ అసౌ గౌః అసౌ అశ్వ ఇతి ఏవం ఏవ ఏతద్ వ్యపదిష్టం భవతి. నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి సమానం చెప్తున్నా. ఒకటి అడిగితే నేను ఆవు చూపించయ్యా అంటే ఆవు తెల్లగా ఉంటుంది, గడ్డి తింటుంది, అలాగే గుర్రాన్ని చూపించామంటే బాగా పరిగెడుతుంది, స్పీడ్ గా పరిగెడుతుంది, ఇది కూడా విశాలంగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది, ఇవన్నీ లక్షణాలు చెప్తున్నాం అన్నమాట. అది అంటే మనం సాక్షాత్ చూపించమంటే ఇలాగ దాని యొక్క గతివిధి, దాని యొక్క గుణకర్మ స్వభావాలు చెప్తున్నాం. అలా ఉంది నువ్వు చెప్పింది అనేటికి ఇక్కడ చాక్ర బ్రాహ్మణుడు మళ్ళీ ఆ రకంగా చెప్తున్నాడు. యథా విబ్రూయాద్ అసౌ గౌః అసౌ అశ్వః ఇది ఆవు, ఇది గుర్రం అని చెప్పమంటే ఇది ఏవం ఏవ ఏతది వ్యపదిష్టం భవతి, నువ్వు దాన్ని అలాగా అంటే దానికి వ్యాఖ్యం చేసి ఉంటుంది. ఇది గౌ అంటే అశ్వం అంటే రకంగా పరిగెడుతుంది, ఆవు అంటే రకంగా ఉంటుంది చెప్పి అలా చెప్పినట్టున్నమాట. యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ య ఆత్మ సర్వాంతర తం మే వ్యాచక్ష్వ ఇది. హే భగవాన్, నువ్వు మళ్ళీ నాకు అలాగా నువ్వు ఏదో చెప్పమంటే అలా చెప్పినట్టుంది, అది ఇంకా దాన్ని స్ఫూర్తిగా నాకు అర్థం కాలేదు, మళ్ళీ దాన్ని వ్యాఖ్యానించు, అదే విషయాన్ని మళ్ళీ వ్యాఖ్యానించు. యదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ యత్ ఆత్మ ఆత్మ సర్వాంతర, ఈ ఆత్మ సర్వాంతరంగా ఉన్నట్టున్నావు కదా, తమ్మే వ్యాచక్ష్వ అయితే, అది మళ్ళీ వ్యాఖ్యానించు, మళ్ళీ విశ్లేషించు. అప్పుడు మళ్ళీ అడిగినప్పుడు ఏషాతే ఆత్మ సర్వాంతర, ఈ ఆత్మ నీలో అంతటా వ్యాపించి ఉందని చెప్పాము. కథమో యాజ్ఞవల్క్య సర్వాంతరం, నువ్వు అడిగావు కదా అది ఎక్కడ ఉంది అని మళ్ళీ అడిగినప్పుడు నా దృష్టి ద్రష్టారం, అదే అందరిని చూస్తుంది,
అదే వాటి ద్వారా ఈ ఆత్మతత్వమే అన్ని చూడగలుగుతాం, అన్ని వినగలుగుతున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నప్పుడు నాకు చూపించాను కదా, నువ్వు వింటూ ఉన్నావు కదా, నేను చెప్పిందని కూడా నా దృష్టే ద్రష్టారం పశ్యేహి. ఎందుకంటే దృష్టే ద్రష్ట అంటే చూడటానికి ద్రష్ట ఎవరు? ఆత్మతత్వమే. ద్రష్టారం నా దృష్టే ద్రష్టారం పశ్యేహి, నా శృతే శ్రోతారం శృణుయాహ, నా మతే మంతారం మన్వీత, నా విజ్ఞాతేర్ విజ్ఞాతారం విజానీయ, ఏష తే ఆత్మ సర్వాంతరః అతో అన్యత్ ఆర్థం తతో ఉషశ్చాక్రాయణ. తతో ఆర్థం అంటే దీనికంటే భిన్నమైన మార్గం అంటే లేదు. ఎందుకంటే మనం దేని ద్వారా చూస్తున్నామో అది అక్కడ ఆత్మ, దేని ద్వారా వింటున్నామో అది అక్కడ ఆత్మతత్వం. దాన్ని చూడాలంటే మనం దేని ద్వారా అయితే వినగలుగుతున్నామో, దేని ద్వారా అయితే చూడగలుగుతున్నామో, దేని ద్వారా అయితే మతేర్ మంతారం అంటే మనం చేస్తున్నామో, దేని ద్వారా చేస్తున్నా అది ఆత్మతత్వమే. నతే మతేర్ మంతారం మన్వీత అయితే మనం చేస్తున్నామో అక్కడ ఆత్మతత్వమే. నా విజ్ఞాతేది విజ్ఞాతం అంటే విశేషంగా జ్ఞానపూర్వకంగా అయితే మనం అని తెలుసుకుంటుందో అది ఆత్మతత్వమే, అది అంతటా వ్యాపించి ఉంది. దాన్ని దేని ద్వారా తెలుసుకోగలుగుతాం, అదే తెలుసుకునే. దాన్ని తెలుసుకోవడానికి ఏ తత్వం, ఏ సాధనం అవసరం అక్కడ తెలుసుకోలేము. అదే అన్ని తెలుసుకుంటుంది. అందుకేను ఆత్మతత్వాన్ని తెలుసుకున్నట్లయితే అన్ని తెలుస్తాయి. ఆత్మనే ఇవన్నీ వింటుంది, ఆత్మనే ఇవన్నీ చూడగలుగుతుంది, ఆత్మనే మనం చేస్తుంది, ఆత్మనే ఇవన్నీ విజ్ఞానాన్ని విశేషంగా అన్ని రకాలుగా విశేషంగా జ్ఞానాన్ని అనుభూతిని పొందుతుంది. అందుకే ఏ శాతే ఆత్మ, అదే ఆత్మ సర్వాంతరం అంతటా వ్యాపించి ఉంది. అతో అన్యత్ ఆర్థం, దీనికంటే భిన్నమైన మార్గం దీనికంటే వ్యాఖ్యానం చెప్పడానికి ఇంకేం లేదు. ఒకే నువ్వు చెప్పినా కూడా అది కష్టంగానే ఉంటుంది. నువ్వు దీనికంటే నేను సరళంగా చెప్పాలని చూసినా అది కష్టంగా దుఃఖాన్ని ఇస్తుంది, నీకు సుఖాన్ని ఇవ్వదు అనమాట. అందుకే అర్థం తతో ఉషశ్చాక్రాయణ ఉపదరామ. అప్పుడు ఆ ఉషశ్చాక్రం కూడా శాంతించడం అన్నమాట. ఈ మాట చెప్పి దీనికన్నా మళ్ళీ ఇలా చెప్తే అది కష్టమవుతుంది, నీకు సౌకర్యంగా ఉండదు అన్నట్టుగా చెప్పాడనమాట. చూడండి ఇక్కడ ఇచ్చిన భాషలో ఉషస్తనే పూచ జిస్ ప్రకార్ కోయి చలనా దౌడనా దిఖాకర్ కహే కి చల్నే వాళ్ళ బేల్ హై. అంటే ఎవరైనా చెప్పినప్పుడు ఇతడు నడుస్తున్నాడు, ఇతడు పరిగెడుతున్నాడు అని చూపించి చల్నే వాళ్ళ అంటే నడిచేటువంటి వృషభాన్ని, ఆ పరిగెత్తేటువంటి గుర్రాన్ని చూపించాలనుకోండి, ఉసి ప్రకార్ తుమ్హారా కథన్ హై. అంటే మనము ప్రత్యక్షంగా చూపించమంటే ఇలా ఒక వ్యక్తిని చూపించాలా, చూపించి దీన్ని అశ్వం, దీన్ని ఆవు అంటామని చెప్పి అలా వ్యాఖ్యానం చేసినట్టు ఉందన్నమాట. అంటే అది పూర్తిగా స్పష్టం. మనం ఏ విధంగా సాక్షాత్ బ్రహ్మ సాక్షాత్ స్వరూపం అంటేనా దానికి పరోక్ష గుణకర్మ స్వభావం చెప్పామట. అంటే నడిచేటువంటిది బయలు అని చెప్పి, పరిగెత్తేందుకు గుర్రం అని చెప్పి, ఉసి ప్రకార్ దుహార కథన. అందుకే నీ కథనం కూడా ఇలాగే ఉంది. అది ప్రత్యక్షంగా చెప్పకుండా ఏదో ఇండైరెక్ట్ గా చెప్పేశారు. అత జోబి సాక్షాత్ అపరోక్ష బ్రహ్మ. అందుకే సాక్షాత్ ప్రత్యక్ష బ్రహ్మ సర్వాంతర ఆత్మ ఏదైతే ఉందో ఉసి తుమ్ స్పష్టతయా బతలావో, అది మాకు స్పష్టంగా మళ్ళీ వివరించండి, మళ్ళీ వ్యాఖ్యానించండి అని చెప్పి అడిగామట. ఇప్పుడు చెప్పి డైరెక్ట్ గా ఏం చెప్పాము, మాకు గుర్రాన్ని చూపించి మాకు ఆవును చూపించంటే, ఆవు అంటే నేను నడుస్తూ ఉంటుంది, గడ్డి తింటుందని చెప్పి చెప్పినట్టుగా, అది స్పీడ్గా పరిగెడుతుందని చెప్పినట్టుగా ఉంది. అది కానీ అది సాక్షాత్ బ్రహ్మ మాకు అంతటా వ్యాపించిన బ్రహ్మను మాకు దర్శించుకోవడానికి విశ్లేషమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి జ్ఞాన్ని మాకు ఉపదేశించు అని చెప్పి మళ్ళీ స్పష్టంగా చెప్పు అని చెప్పి మళ్ళీ అడిగామట. అప్పుడు యాజ్ఞవల్కి ఉత్తర దియ్య తెరా ఆత్మ సర్వాంతరం, ఈ నీలో ఉండే ఆత్మ సర్వాంతరమైంది. ఉషస్సునే మళ్ళీ అడిగాడు యాజ్ఞవల్కి, సర్వాంతరం అంటున్నావు కానీ ఆ సర్వాంతర్యామి అంతటా వ్యాపించడం అది ఎక్కడ ఉంది, ఎలా తెలుసుకోవాలి? నీలోనే ఆత్మ ఉంది, మాట ప్రతి ఒక్కరు చెప్పేది. ఇప్పుడు మా సహజంగా ఇదే ప్రశ్న అడుగుతుంటాం, ఆత్మ నీలో ఉంది, ఎక్కడ ఉంది? ఇప్పుడు పైన చెప్పాం, పంచ ప్రాణంలో ఉంది చెప్పాడు. ప్రాణంలో ఉంది, అపానంలో ఉంది, వ్యానంలో ఉంది, ఉదానంలో ఉంది. ఎక్కడెక్కడే మనకు గతి నడుస్తుంది అక్కడే ప్రాణం ఉంది, అదే ఆత్మ, అదే సర్వాంతర్యామి అంటున్నాం, అదే ఆత్మతత్వం అంటున్నాం. కానీ ఇది ఎట్లా ప్రత్యక్షం ఎలా చూడగలగాలి? మనకు కనిపిస్తున్నాయి విడదీసినట్టుగా. అప్పుడు దానికి యాజ్ఞవల్కి ఉత్తర దియ్య తమ దృష్టికి ద్రష్టాకు నహి దేఖ సక్తే. అది ఆయన అతనే చూసేవాడు, అతన్ని మనం ఎవరికి చూడగలుగుతాం? ఇప్పుడు అద్దమే చూపిస్తుంది, అద్దాన్ని ఎవరు చూడగలుగుతారు? అద్దమే అందరిని చూపిస్తుంది, అలా ఆత్మ అందరిని చూస్తుంది, మళ్ళీ ఆత్మని ఎవరు చూడగలుగుతారు? ఇక్కడ కొంచెం ఈ భాషా ప్రయోగం మీరు ఇది అయిపోయిన తర్వాతనే కొంచెం చెప్పండి మహోదయ.
ఆచార్యజీ ఎగ్జిట్ అయిపోయారు. ఎలా వెళ్ళిపోయారు ఆచార్యజీ? ఏమైనా పవర్ ప్రాబ్లం ఏదో వచ్చిందంటారా? ఓ మహోదయ, అనంత మహోదయ, హరి ఓం, చెప్పండి. అంటే మహోదయ ఒకవేళ పవర్ నెట్ ఏమైనా డిస్కనెక్ట్ అయిందా ఏంటి అని అడుగుతున్నా. డిస్కనెక్ట్ ఉంది ఇక్కడ. ప్రాబ్లం ఏదో వచ్చినట్టుగా ఉందండి. ఓ ఓకే. మునిజీ చెప్పండి. ఇక్కడ ఆత్మను ప్రత్యక్షంగా చూపించు అని అతను అడుగుతున్నాడు. అవును. అడిగినప్పుడు ఇతను ఏ విధంగా దానికి సమాధానం చెప్తున్నాడంటే, ఆత్మ అన్నిటిని చూస్తున్నది. ఓకే. అన్నిటిని చూస్తున్నది. ఆత్మను గుర్తుపట్టాలంటే ఏ విధంగా అంటే, వినేదెవరు? ఆత్మ. చూసేదెవరు? ఆత్మ. శ్వాస తీసుకునేది ఎవరు? ఆత్మ. దానికి ఉదాహరణ ఇంకోటి చెప్తున్నాడు. అద్దాన్ని చూసేది ఎవరు? అద్దంలో ప్రతిబింబం చూసేది ఎవరు? ఆత్మ. ఆత్మ. కానీ అద్దం ఆత్మను చూస్తుందా? ఓహో ఓహో. చూడలేదు. అద్దము ఆత్మను చూడది. ఆ విధంగానే నీ కళ్ళు ఆత్మను చూడలేవు అని చెప్పడు ఇక్కడ. అంటే చూడటానికి వీలు పడదు అని. వీలు పడదని. ఎందుకు వీలు పడదు అంటే, అది వీలు పడదంటే అదే అన్ని చూస్తా ఉంటే దాన్ని మనం చూడాలంటే ఎలా కుదురుతుంది? లేదు, అది కాదు రహస్యం. అది కాదు. అది అద్దము నువ్వు అద్దాన్ని చూస్తున్నావు. ఓకే, అద్దంలో నీ ప్రతిబింబం చూస్తున్నావు. కానీ అద్దము నిన్ను చూడగలదా? చూడలేదు. ఎందుకు చూడలేదు? అది ప్రకృతితో తయారైన పదార్థము. ప్రకృతితో తయారైన పదార్థం చేతనాన్ని చూడలేదు. చేతన తత్వం ప్రకృతిని చూస్తుంది. అక్కడ రహస్యం అది. కరెక్ట్ కరెక్ట్. బాగా చెప్పారు. అది గుర్తుపట్టాలి. అవునండి, బాగా చెప్పారు. అదే కరెక్ట్. థ్యాంక్ యూ. అంటే ఆత్మ అనేది ప్రకృతి తత్వంతో చేయబడినది కాదు కాబట్టి, ఎగ్జాక్ట్. అంటే మన ప్రకృతి తత్వంతో అప్రకృతి తత్వంతో చేయబడేదాన్ని చూడలేము. అంతే. అదే నాకు అర్థమైంది. అదేనండి. ఇంకేమైనా ఉంటే తప్పైతే చెప్పండి. ఇక్కడ ప్రకృతిని ఎంత తిప్పక్కర్లేదండి. అనంత మహోదయ, అంటే తిప్పినా తిప్పకపోయినా అర్థం చేసుకునే ప్రయత్నమేనండి. మనం తిప్పడం కాదు, అర్థం చేసుకునే దానికే. ప్రకృతి జడ పదార్థము. అంతే. అవును, పదార్థము. అది గుర్తుపెట్టుకోండి. అంతే. అవును, బాగా చెప్పారు. అదే నేను చెప్పాను. మునిగారు చెప్పిందే నా ఉద్దేశం కూడా. మీరు అలా తెలుసుకుంటే ఈజీ అనమాట. ప్రభాకర్ మహోదయ, మన్యత జడ పదార్థము ప్రకృతి ఎలా అవుతుందండి? మనకు కనబడేదంతా ప్రకృతి జడ పదార్థం. ఎలా అవుతుంది జడ పదార్థం? జడ పదార్థం అంటే కదలదు కదా. నేను చెప్తా దానికి ఉదాహరణ చెప్తా. మీ చేతిలో సెల్ ఫోన్ ఉన్నదా? ఉంది. ఆ సెల్ ఫోన్ ని మీరు టేబుల్ పై నుంచి చెవి దగ్గర పెట్టుకుంటేనే కదా మీకు వినపడేది. అవును. మరి అది అప్పుడు జడ పదార్థం కాదా? కాదు కదా. ఎందుకు కాదు? మీ చేత ఆ వస్తువు తీసుకుని అది పెట్టవలసిన చోట పెడితేనే కదా. అది జడ పదార్థానికి స్వతహాగా కదిలే శక్తి ఉండదు. గతిశీలత ఉండదు టెలిఫోన్ కు. ఎగ్జాక్ట్. అంతే. సత్యనారాయణ గారు కరెక్ట్. గతిశీలత ఉండదు కాబట్టి అది జడ పదార్థం అవుతుందా? అంతే కదా. మరి ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు కదలలేదు కదా. కానీ చెట్టు తన క్రియలు తను చేస్తూనే ఉంటుంది. ప్రకృతి తన క్రియలు తను చేస్తూనే ఉంటుంది కదా. అవునమ్మా, చేస్తుంది. అయినా గతి లేదు కదా. ఎలా అవుతుంది? గతి లేదు కాబట్టి. వెంకటలక్ష్మి గారు, ఇంకొకటి
ఒక చేతన పదార్థము ఆత్మకు 6 గుణాలు ఖచ్చితంగా ఉండాలి. అంటే 1, 2 లేకున్నా ఆత్మతత్వం బోధపడుతుంది. చెట్టులో కొన్ని గుణాలు ఉండవు, కొన్ని గుణాలు ఉంటాయి. చెట్టు నడవలేదు, కానీ ప్రయత్నం చేసి నడవలేదు కాబట్టి అక్కడ ఒకటే జాగ్రత్త తన పునర్జన్మ కర్మానుసారంగా చెట్టుగా మొలిసింది. దాంట్లో ప్రయత్నం ఉంటది, సుఖం ఉంటది, దుఃఖం ఉంటది, జ్ఞానం ఉంటది. ఒక చలనం మాత్రం ప్రయత్నం చేసి నడవలేదు, ఒక తత్వం ఉండదు. ఏ విధంగా అయితే క్లోరోఫామ్ ఇచ్చినటువంటి డెడ్ బాడీకి అతను కదలలేదు, కానీ మిగతా అన్ని తత్వాలు పనిచేస్తాయి. అప్పుడు దాన్ని జడమనడానికి లేదు. ఎందుకు? ఒక పదార్థం ద్వారా దాని మీద అక్కడ విషం ఇచ్చి ఒక క్రియ కొరకు ఆ విధంగా ఉంచారు. చెట్టు కూడా అదే ప్రకారంగా. కాబట్టి చేతనం అంటే ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, జ్ఞానం. ఈ 6 గుణాలు ఎక్కడ ఉంటాయో అక్కడ జీవాత్మ ఉంటుంది. అది బండ గుర్తు. ఇది కపిల మహర్షి. ఒక్క నిమిషం ప్రభాకర్ గారు. ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, గుణ. అమ్మమ్మ అట్లా కాదు, చెప్పాలా? ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, జ్ఞానం. ఇది లైను. సుఖ, దుఃఖ, జ్ఞానం, చివరకు జ్ఞానం. అంటే ఈ 6 గుణాలు మళ్ళీ చెప్తే వినండి. ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ, జ్ఞానం. ఇది వరుస. ఓకే అండి. ఈ విధంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో అతను ఆత్మను చూడగలుగుతాడు, డైరెక్ట్ అనుభూతి పొందగలుగుతాడు. ఇక్కడ ఆత్మ ఉంది, ఇక్కడ లేదు. అంటే ఆత్మను అంటే అనుభూతి పొందగలడు, అంతే. అనుభూతి ఎట్లా పొందగలడు? ఒక నిమిషం సత్యనారాయణ గారు, ఒక నిమిషం. అనుభూతి ఎట్లా పొందగలడు అంటే నేనున్నాను అని ఎట్లా తెలుస్తున్నది? నేను మాట్లాడుతున్నా, మీ మాట నేను వింటున్నా, మీ దృశ్యాన్ని నేను చూస్తున్నా, మీ కొరకు నేను ప్రయత్నం చేసి సెల్లో వింటున్నా. అవును, నాకు జ్ఞానం ఉన్నది కాబట్టి జ్ఞానం నేను ఉపయోగించుకుంటాను. ఇక్కడ 6 లక్షణాలు కనబడుతున్నాయి. నాకు కోరిక ఉన్నది. ఇచ్చ అంటే కోరిక. ఈ మహోదయ గారి క్లాస్ వినాలనే కోరిక ఉన్నది కాబట్టి నేను వింటున్నా. 6 గుణాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆత్మ నేనున్నా. ఆ విధంగా అదేలేండి అర్థం. ఇప్పుడు ఇక్కడ ఈ మన పాఠం లోపల రహస్యం ఏమిటంటే, అతను అడుగుతున్నాడు, నువ్వు పరోక్షంగా ప్రత్యక్షంగా కనబడతలేదు, పరోక్షంగా అన్ని మాటలు చెప్తున్నావు. ఆవు పాలిస్తుంది, గడ్డి తింటుంది అని అంటే చెప్తున్నావు, కానీ నువ్వు మాకు చూపించు అని చెప్తున్నావు. అప్పుడు అతను సమాధానం ఏం చెప్తాడంటే, మాట్లాడుతున్నా, మాటలాడే కాడ ఉన్నది, వినే కాడ ఉన్నది, చూసే కాడ ఉన్నది. మాట్లాడేది ఎవరు? ఆత్మ. ఆత్మ నోటి ద్వారా మాట్లాడుతుంది, ఆత్మ చెవి ద్వారా వింటున్నది, ఆత్మ కంటి ద్వారా చూస్తున్నది, ఆత్మ శరీరం ద్వారా స్పర్శ చేస్తున్నది. ఈ స్పర్శ చేసే కాడ ఆత్మ లేకుండా స్పర్శ ఉండదు అక్కడ. కాబట్టి నేనున్నా. ఆ విధంగా ఆత్మను ప్రత్యక్షంగా మనకు చూపిస్తున్నాడు, కళ్ళకి అద్దం కట్టినట్టుగా. ఇంకొక ఉదాహరణ చెప్పాడు. అద్దంలో మీరు మీ బొమ్మను చూస్తున్నారా? అద్దం లోపల మీ బొమ్మ మీకు కనబడుతుంది కదా, కనబడుతుంది. ప్రతిబింబం మీ చూసేది ఎవరు? నువ్వు చూసేదెవరు? ఆత్మ. మరి అద్దము నిన్ను చూస్తుందా? చూడలేదుగా. దానికి ఆ శక్తి లేదు. అదేంటంటే అది ప్రకృతి పదార్థం. ఎగ్జాక్ట్ అది. ఇంకొక రహస్యం ఉంది, డీప్ రహస్యం ఇది. ఇంకొకటి ఏంటంటే, ఈ శరీరంలో ఉండేటువంటి ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ జడ పదార్థాలు, ప్రకృతితో తయారైనవి. కాబట్టి ఆత్మ ప్రకృతితో తయారు కాలేదు. ఆత్మను దేవుడు కూడా తయారు చేయలేదు. ఆత్మ తనకు తానుగా ఉన్నది, పరమాత్మ తనకు తానుగా ఉన్నాడు, మూల ప్రకృతి తనకు తానుగా ఉన్నది. ఈ రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వారికి ఆనందమే ఆనందం, సుఖమే సుఖం. ఈ విధంగా మునిగారు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు చెప్పింది ఒకసారి మళ్ళీ చెప్పండి. చివరిగా చెప్పింది అంటే
ఈ ఆత్మ ప్రకృతి గురించి చివరిలో ఒక వాక్యం చెప్పారు. మరోసారి చెప్పండి ఆ రహస్యాన్ని. ఆ ఆత్మ అద్దంలో ప్రతిబింబం చూస్తున్నది ఎవరు? ఆత్మ. నేను. ఓకే. నేనంటే ఎవరు? అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా, మధ్యలో రాకు, ఒక్క నిమిషం. నేనంటే ఎవరు? ఆత్మ. ఈ ఆత్మనే నేను అద్దము లోపల నా బింబాన్ని చూస్తున్న. బింబం మాత్రమే, ఆత్మను కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ ఆత్మ నా బింబాన్ని చూస్తున్నది, కానీ ఆత్మను చూస్తలేదు. ఎందుకు చూస్తలేదు అంటే ఆత్మ నిరాకారం కాబట్టి, పరమాత్మ నిరాకారం కాబట్టి. మరి అద్దము నిన్ను చూస్తున్నదా? అద్దము నిన్ను చూడదు. ఎందుకు చూడదు? అద్దము జడ పదార్థము, ప్రకృతి పదార్థం కాబట్టి. ధన్యవాదాలు. అది తెలుసుకోవాలి. నమస్తే మహోదయ వచ్చారండి. నమస్తే మహోదయ. ఉత్తమం. మీకు ప్రభాకర్ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు చేయడానికి, చక్కగా బోధిస్తున్నారు. నాకు మధ్యలో అనుకోకునేది ఆత్మతత్వానికి ప్రదర్శించడానికి ఈ మొబైల్ కూడా చెప్పలేకుండా చేయెత్తేసింది అన్నమాట. ఇదేంటండి మీరు ప్రత్యక్షం చూపించామంటే బలవంత పెట్టేస్తున్నారు. దీన్ని ఇలాగే అర్థం చేసుకోవాలి. అది అనుభవగమ్యమైనటువంటిది. నేను చెప్తుంటే వేయడం లేదు. ఇప్పుడు కదా మన ప్రభాకర్ ముని గారు చెప్పినట్టుగా అది చూసేదైనా, వినేదైనా, మాట్లాడేదైనా అన్ని ఆత్మ ద్వారా అది చేస్తున్నా. దాన్ని చూసేది ఎవరు? ఇప్పుడు దాన్ని ఇంకో రకం చెప్పేది ఆయన, నేను ఇంకో రకం చెప్తున్నా. అద్దమే చూస్తున్నామాట. అద్దంలో ఆ శక్తి ఉంది. అలా ఆత్మ ఇప్పుడు కాసేపు ఆ జడ వస్తున్న మనం ఆత్మత్వంగా భావించు స్థూల జడ పదార్థాన్ని ఆత్మ అనే చూపిస్తున్నామాట. దాని ఆత్మ దర్పాన్ని చూడడానికి వేరే దర్పణ అవసరం లేదన్నమాట. అదే అనుభవం రియలైజ్ చేసుకుంటున్నామాట. అదే మనం ఏ క్రియాకలాపాలు చేసినా ఆత్మతత్వం ద్వారా చేస్తున్నాం. అది మనకు కనిపించాలన్నమాట. మనతోట ఉంది, ఆత్మలో ఉంది, అన్ని చేస్తున్నాం. ప్రత్యేక క్రియాకలాపాలు లేచినా కూర్చున్నా అన్ని ఆత్మతో చేస్తున్నాం. అది మనకు రియలైజ్ కావడం లేదన్నమాట. అదే మనం దాన్ని ఆ రకంగా చూడలేకపోతున్నామట. ఎప్పుడైతే దాన్ని చూస్తామో మనకు ఆ స్థితి మనకు ఉత్పన్నమవుతుంది. అదే మనకు చూసే విధానం రావాలి అనేది ఇక్కడ మనకు ఈ విధంగా ప్రస్తావించారు ఇక్కడ. ఆ రకంగా చెప్పడానికి దాన్ని ఇంతకన్నా ఇంకా విడదీయమని చెప్తే ఇంకా విడదీసలేము. దానివల్ల ఇంకా ఏదో అంటే ఇదే మనం చెప్పాము. దీనికన్నా ఇంకా చేయాలి, ఇంకా పెద్ద రామాయణం అవుతుంది. అంటే రామాయణం లాగా ఇంకా ఎక్కువ విశ్లేషణ అయిపోతుంది. అది ఇంకా అతి కష్టం అవుతుంది అన్నమాట. ఇదే అది అనుభవం ద్వారా నిరంతరంగా ప్రయత్నం చేసినట్లయితే నీకు తెలుస్తుంది. కాబట్టి మనకు ఆత్మస్వరూపాన్ని ఈ రకంగా అర్థం చేసుకోవాలనేది ఇక్కడ మనం దాన్ని ఎవరు చూపించలేదు. అదే విషయాన్ని ఇక్కడ లాస్ట్ లో కూడా చెప్పారు. ఇక్కడ ఏం చెప్పాం? తుమ్ దృష్టికి ద్రష్టాకో నహి దేఖ్ సక్తే. ఎందుకంటే అది చూపించి ద్రష్టాకో చూడలేవు అన్నమాట. శ్రోతాకే నహి సున్ సక్తే. అప్పుడు అదే వింటుంది. దాన్ని ఆ వినేయటం తత్వాన్ని చూడటానికి వేరే తత్వం అంటే ఏదో ఉండదు అన్నమాట. అలాగే మనం చేయడానికైనా విశేష జ్ఞానం, అన్ని రకాల జ్ఞానం కలిగినటువంటి తత్వం ఏదైతే ఉందో మనం అని తెలుసుకోగలుగుతాం. అనుభూతి పొందగలుగుతున్నాము, అని తెలుసుకోగలుగుతున్నాము. అది ఆ అనుభూతి ఎవరికైతే కలుగుతుందో అది ఆత్మ. అది నీలో ఉండే ఆత్మ సర్వాంతర్యామి. కాబట్టి అది దీనికంటే భిన్నంగా ఉంటుంది, శరీరం కంటే భిన్నంగా ఉంటుంది. కాబట్టి దాన్ని చాకరణ మహర్షి ఈ రకంగా వినగానే దానికి ఇంకా శాంతించామట. కాబట్టి దాన్ని అర్థం మనం ద్రష్టారం కేన విజానీయాత అని చెప్పి ముందు చెప్పున్నాడు. విజ్ఞాతం కేన విజానీయాత, అదే విజ్ఞాత అన్ని విశేషంగా తెలుసుకునేదన్నమాట. దాన్ని తెలుసుకోవడానికి ఇంకేం దేని ద్వారా తెలుసుకోగలుగుతాం? కాబట్టి దాని ఆత్మతత్వం తెలుసుకున్నట్లయితే మిగతా తెలుసుకోగలుగుతాము. అది నీ అంతరాత్మ. దానికోసం మనం ప్రయత్నించాలి అనేది ఇక్కడ ఈ రకంగా సమానం చెప్పారు. తర్వాత కూడా అదే ప్రశ్న నాకు మళ్ళీ నువ్వు ఏదో సాక్షాత్కారం చేయ మా ప్రత్యక్ష బ్రహ్మ చూపించమని చెప్పి అడిగాం కదా, అది చెప్పలేదు. దాన్ని ఇంకా ప్రత్యక్షంగా చెప్పని తర్వాత కూడా ముని బ్రాహ్మణులు అడుగుతారు. అదేంటో మనం రేపు చూద్దాంలేండి. అస్తు. ధన్యవాదాలు మహోదయ. మహోదయ, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో మనం చేసే ప్రతి కలాపం నేను చేస్తున్నానని చూడడం కన్నా ఆత్మ చేస్తుందని చూడమంటారా? ఆత్మ రియలైజేషన్ చేసుకోవాలి. ఆత్మ చేస్తున్న భావన ఉన్నప్పుడు నీకు తెలుస్తున్నా. అంటే అక్కడ స్థూలమైన ఇప్పుడు మన జడ వస్తువును మనం నిమిత్తం చేసుకున్న ఏదో ఒక ఆహారాన్ని మనం ఏదైనా జడ వస్తువును మనం పదార్థం ఉపయోగించుకున్నప్పుడు ఆ కర్తృత్వ శక్తి ఉంటుందా? కర్తృత్వ శక్తి ఆత్మ.
ఆ కర్తని అన్నిటికీ ఆడదము. మన ఏ వస్తువు పదార్థం మొబైల్ ఉపయోగించుకునే కర్తృత్వ శక్తి మనం ఎలా చేస్తే ఎలా అప్లై చేస్తే జరుగుతుందన్నమాట. అంటే కర్తృత్వ శక్తికి మీద జరగడం లేదన్నమాట. అంటే మనం అలా క్రియేట్ చేస్తే అన్నమాట, చేసిన పని చేస్తూ ఉందన్నమాట. అలా ప్రతి క్రియాకల్పనగా కర్తృత్వ శక్తి ఆత్మశక్తి పనిచేస్తుంది. ఆత్మలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. అలాంటి అనుభూతి నువ్వు పొందినట్లయితే నీకు తెలుస్తున్నా ఇవన్నీ ఆత్మలో నడుస్తున్నాయి, ఆత్మ ఇవన్నీ సంచాలనం చేస్తున్నాడు, ఆత్మ చూస్తున్నా అని చెప్పి నీకు తెలుస్తున్నావు. అస్తు మహోదయ. ఓకే, ఈ విషయం నీకు మళ్ళీ రేపు చెప్పుకుందాం. ఇక్కడి నుంచి ఇది విషయం బాగా రుచికంగా ఉంది. ఇంకా ఈ యాజ్ఞవల్కి మైత్రేయ సంవాదం ఇంకా రుచికంగా ఉంటుంది. ఓకేనా, అది ఒకసారి మీరు చదువుకోవచ్చు అని. మీరు కూడా ప్రస్తావనలు తెలుగులో కూడా ఉంటుంది, కథలు వినండి, అప్పుడు మీకు తెలుస్తున్నాడు ఏ రకంగా. అంటే వీటి విషయాన్ని అక్కడెక్కడ సమాధానం ఉంటుంది, మాటికి విన్నప్పుడే తెలుస్తున్నాడు. అంటే మాటికి అది అనుభూతి కావాలి. వస్తువు మన దగ్గర ఉన్న కూడా మనకు తెలియని అది పెద్ద అనిపిస్తుంది అన్నమాట. తెలియనంత బ్రహ్మ విద్య అంటారు, తెలిసిన కోతి విద్య అన్నట్టుగా అది మన దగ్గర ఉంటూ మనం చూడలేము. తెలిసిన ఇంతేనా అన్నట్టుగా అనిపిస్తుంది మళ్ళీ తర్వాత. కానీ అది కావాలి, అనుభూతిలోకి రావాలి. అనుభూతి కలిగినప్పుడు మనకు యథార్థమైన జ్ఞానం తెలియజేస్తుంది, సంతోషాన్ని ఆనందం చేస్తుంది అన్నమాట. ఫస్ట్ ఈ విషయాన్ని మనం చెప్పుకున్నాము, ప్రయత్నం చేస్తున్నాం. అదే విధంగా నెక్స్ట్ ఇదే విషయంలో మళ్ళీ ప్రశ్న అడుగుతుంది, నాకు సాక్షాత్ బ్రహ్మ యొక్క సాక్షాత్కారం ఎలా కలుగుతుంది చెప్పి ఆ తర్వాత ముని కూడా బ్రాహ్మణ అడుగుతాడు. అదేంటి ఫస్ట్ శాంతి. రామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మహోదయ. మహోదయ ఇక్కడ నమస్తే మహోదయ. పుస్తకం